ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 జనవరి 27 మంగళవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి వినోదం, కులాసాలు, సరదాలతో నిండిన రోజు ఇది. ఈ రోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు అంతర్గతమైన మానసిక తృప్తి, ఇంట్లో పరిస్థితులు కొంత సమస్యాత్మకంగా ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు నిర్లక్ష్యం చేయడం వల్ల వారి అసంతృప్తి, కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల భావాల్ని గౌరవిస్తూ సమతుకంగా వ్యవహరించడం మంచిది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. ఆ భావాన్ని మీరు ఈరోజు స్పష్టంగా అనుభూతి చెందుతారు. మీ మనసుకు హాయిగా అనిపించే అనుభవాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వల్ల మీకు కొత్త ఆలోచనలు, ఉపయోగకరమైన పథకాలు కలుగుతాయి. ఇవి భవిష్యత్తులో మీకు మార్గదర్శకంగా నిలవవచ్చు. రాత్రి సమయంలో ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్లి ఇంటిపైన గానీ లేదా పార్కుల్లో గానీ నడవడానికి ఇష్టపడతారు. ఇది మీ మనస్సును తేలికపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే కుటుంబ బంధుత్వాల విషయంలో తరచుగా తగాదాలు రావచ్చు. అన్ని బంధాల్ని వదిలేయాలా అన్న ఆలోచన వచ్చినా ఆ నిర్ణయం అంత సులభంగా తీసుకునే పరిస్థితి మాత్రం ఉండదు. సహనం, సంయమనం పాటిస్తే పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. మీ ఇష్టదేవతకి పసుపు పువ్వులు సమర్పించండి. ఇది మనశ్శాంతి, సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహావిష్ణువును పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.